రిక్కీ పాంటింగ్. ఎంఎస్ ఇప్పుడు హెలికాప్టరే. నో బాల్, ఫ్రీ హిట్. నో బాల్ అంటారా? అదే అవును. ఏట్రా నువ్వు ఎంపైరింగ్ చేసావు? నో బాల్ వేసావన్నా? నో బాల్ కాదురా అదే. నో బాల్ వేసావన్నా? ఆధారం చూపించాలా? చూసావా? అదే మీ వాడే చెప్పాడుగా, ఇంకో బాలే. నీకుందలే. హాయ్ జజ్జనక జజ్జనక. ఎటే నీళ్ళు కావాలా? 5 నిమిషాల్లో ఉంటా. రేయ్ దూకో. ఏట్రా 64 లక్షలు లెక్కెట్టిచ్చారా? అలాగేరా. నచ్చావు, నువ్వు నాకు నచ్చావు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏంటి సార్ ఇలా వచ్చారు? స్వయంగా వచ్చి చెప్పాల్సిన విషయం బాబు. అందుకే కుటుంబంతో వచ్చాను. రండి సార్, రండి కూర్చోండి. థ్యాంక్ యూ. నా భార్య, నమస్కారం. కూతురు. హాయ్. తాగడానికి ఏమైనా తీసుకురా. వాళ్ళకి మందలోటు ఉందా మావా? అమ్మాయి పెళ్లి కదా, ఫస్ట్ ఇన్విటేషన్ నీకు ఇచ్చిపోదామని వచ్చాను. నాకు ఫస్ట్ ఇన్విటేషన్. ఈ పెళ్లి జరగడానికి ముఖ్య కారకుడివి నువ్వే కనుక నీకివ్వడమే కరెక్ట్. నువ్వు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయకుండా ఉండుంటే మేం ప్రాణాలతో బతికుండేవాళ్ళేమో కాదు. సార్ అది నా పని సార్, అందుకు మీరు నా కమిషన్ కూడా ఇచ్చేసారు. నో, నేను నీకు ఇచ్చింది కేవలం కమిషనే, కానీ నువ్వు మాకిచ్చింది జీవితం. వెళ్ళొస్తాం మరి. సార్ ఒక్క ఇన్విటేషన్ ఇచ్చారు, నేను కూడా రావచ్చు కదా? నీకు కలిపే ఇన్విటేషన్. సాధారణంగా పిలవని పేరంటానికి నేను వెళ్ళను. తప్పకుండా రావాలి. వస్తాను బాబు. వెళ్ళొస్తాం. కాశ్మీర్ ఆపులు మావా. శైలు, తర్వాత ముఖ్యమైన ఇన్విటేషన్ ఎవరికమ్మా? విజయనగరానికి నలా. ఓకే, ఇంకోటి ఇవ్వు. మాధవీలత, మాధవీలత, మాధవీలత ఎవరండి? నువ్వు మాధవీలతవా? నువ్వే మాధవీలతవని ఎలా నమ్మడం? నువ్వు కొరియర్ అంకుల్వే, నువ్వు దొంగవి కాదని నేను నమ్మట్లేదు. సరే ఇక్కడ సంతకం పెట్టు. తీసుకోమ్మా. మాధవీలత, నీకు కొరియర్. మాధవి ఆంటీ, నీకు కొరియర్. ఎక్కడి నుంచి మాధవి? హైదరాబాద్ నుంచి ఇన్విటేషన్ వచ్చిందట. నా ఫ్రెండ్ శైలజకి పెళ్లి. ఎప్పుడు? వచ్చే 23వ తారీఖు. డార్లింగ్ ఏంటి లేటు, త్వరగా బయలుదేరు. నువ్వు వచ్చేసరికి పెళ్లి అయిపోయేలా ఉంది. ఏంట్రా మారు వేషంలో వచ్చావు? ఎవరి దగ్గర లోన్ తీసుకున్నావా? మావా, ఇది మారు వేషం కాదు, ధనవంతుడి వేషం. మన తండ్రి పేదవాడైతే అది మన విధి, దానికి మనం ఏం చేయలేము. మన మామగారు కూడా పేదవాడైతే అది మనకు మనమే పెట్టుకున్న చితి. యా ఆఫ్ కోర్స్. కనుక వీలైనంత వరకు మన మామగారు పేదవాడు కాకుండా చూసుకోవాలి. ఎలా ఉంది మన ప్రిన్సిపల్? ప్రిన్సిపల్ బానే ఉంది.
కానీ ఆ లిప్స్టిక్ ని కొంచెం అవాయిడ్ చేసి ఉండొచ్చు. ఉండనివ్వు డార్లింగ్, కన్నె పిల్లల్ని అట్రాక్ట్ చేయాలంటే ఆ మాత్రం గ్లామర్ ఉండాలి. యునో ఐటీలో వర్క్ చేసే అమ్మాయి కూడా నైటీలో అస్సలు బాగోదు, కానీ పెళ్లికి మాత్రం పట్టు చీర కట్టుకుని సినిమా హీరోయిన్ లా వస్తారు. ఆళ్లలో ఒక డబ్బున్న అమ్మాయిని చూసి పడేయాలని డిసైడ్ అయిపోయాను. నేను ఒకటి చెప్పనా, ఒకటే కర్మ, 4 చెప్పు వింటాను. అందం 20లో ఉంటుంది, 60లో ఉంటుంది. డబ్బు 1వ తారీఖు ఉంటుంది, 30వ తారీఖు ఉండదు. మంచి గుణం మాత్రమే శాశ్వతం. కనుక అలాంటి అమ్మాయిని చూస్ చేసుకో, జీవితంలో సుఖపడతావు. ఈ రోజుల్లో అటువంటి అమ్మాయిలు ఉంటారా? ఉంటారు, కానీ నీలాంటి వాళ్ళ కళ్ళకి వాళ్ళు కనపడరు. నీకంటే కనపడతారు. ఎలా? ఎన్ని వేల మంది మధ్యలో ఉన్నా కూడా తను విడిగా కనపడుతుంది. తను విడిగా వెళ్ళి నుంచొని ఉంటుంది. వెళ్దాం మావా. హాయ్ బడీ, సెల్ఫీ కావాలా? బోండం కావాలా? వద్దు, మినిమం 300 లైక్స్ వచ్చిండేవి, మిస్ చేసుకున్నాడు. సార్, భైరవా ఎక్కడున్నావు? ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరుతున్నాను సార్. నాకు చిన్న హెల్ప్ చేయాలయ్యా. చెప్పండి సార్. మా అమ్మాయి ఫ్రెండ్ ఒకటి వైజాగ్ నుంచి పెళ్లికి ఇక్కడికి వచ్చింది. మా ఇంటి నుంచి కారులో ఇక్కడికి వచ్చే దారిలో కొంతమంది రౌడీలు ఏదో గొడవ చేస్తున్నారట. ఏ ఏరియా సార్? కట్టమైసమ్మ గుడి దగ్గరట. ఓకే సార్, నేను చూసుకుంటాను. రా, వచ్చి కూర్చో. సారీ, నేనంతా విన్నాను. నేను ఇప్పుడు గబ్బర్ సింగ్ మూడ్ లో లేను, తొలి ప్రేమ మూడ్ లో ఉన్నాను. లవ్ అండ్ లవ్ ఓన్లీ. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నేను స్ట్రైట్ గా మండపానికి వెళ్తా. నువ్వు అక్కడికి వచ్చేసరికి నా కాబోయే భార్య నీకు పరిచయం చేస్తాను. తర్వాత మండపంలో దిగేటప్పుడు దర్జాగా ఉండాలి. BMW లో కాల్ టాక్సీ దొరుకుద్దా? ఇట్స్ ఓకే, నేను షేర్ ఆటోలో ఇరుక్కునే పోతా. బాయ్. ఆటో. ఏంటి గొడవ? రౌడీలు బాబు ముందు బైక్ మీద వెళ్తూ ఉన్నట్టుండి కావాలని సడన్ గా బ్రేక్ వేశారు బాబు. బంపర్ తగిలి బైక్ ఇండికేటర్ పగిలిపోయింది. దానికి 50,000 మంది గొడవ పెడుతున్నారు. కుదరదని చెప్పినందుకు టైర్లో గాలి తీశారు బాబు. ఇలా రోజు ఇదే పనండి. రోడ్డు మీద వెళ్తున్నా ఏమైనా అమాయకులు చూసుకుని డొక్కు బండిని అడ్డం పడేసి డబ్బులు డిమాండ్ చేస్తారు. ఇవాళ ఏం ఎరుక్కున్నారు. ఎవరో అమ్మాయి వచ్చినట్టు సార్ చెప్పారే. ఆ అమ్మాయి వాళ్ళని కాస్త దబాయించింది. డబ్బులు ఇస్తేనే వదులుతామని ఆ ఎదురుంటే టీ కొట్లో కూర్చోబెట్టారు. ఇక్కడ వైజాగ్ నుంచి వచ్చిన అమ్మాయి ఎక్కడమ్మా? లేచి రండి, వెళ్దాం. రండి. అరే రమ్మంటుంటే పదండి వెళ్దాం. ఆడు ఊరికే తమాషా చేస్తున్నాడు, రండి వెళ్దాం. తమాషా ఎవడ్రాడు? మీరా అన్నా? బటన్ విప్పకండరా, మీకు ఫుల్ హ్యాండ్స్ అందంగా ఉంటుంది. బటన్ వేసాయన్నా. ఏమైంది నీకు? బచ్చాగడికి భయపడుతున్నావు? ఏయ్, భయం కాదురా, మర్యాద. ఆడదామా? అవన్నీ అప్పుడే వదిలేశానన్నా. ఆ బెట్టింగ్లన్నీ చీటింగ్లన్నా. టీవీలో కూడా చూడటం లేదన్నా. అలా నిలబడ్డావేం తల్లి? వెళ్ళిపో తల్లి, నీ అబ్బా చేయి తీరా. ఆడిని చూసి భయపడతావేటి? బురద పాములా ఉన్నాడు. కాటేసినప్పుడు తెలుస్తుంది. పవర్ తెలియకుండా ముట్టుకుంటే మొక్కలైపోతావు. కూర్చోండి. వద్దు, మీరు బయలుదేరండి, నేను వెనకాల వస్తాను. ఏటన్నా ఇంకా బయలుదేరలే? అన్నానా మీరు బయలుదేరండి, బండికి గాలి కొట్టించి వాటర్ సర్వీస్ చేయించి మరి పంపిస్తాను. వదిని తీసుకుని బయలుదేరన్నా. ఏమన్నా? వదిని తీసుకుని బయలుదేరండి అన్నాను. మీరు బయలుదేరండి, నేను తర్వాత వదినా, ఇది బ్యాడ్ ఏరియా, చెప్తే వినండి. అన్నతో వెళ్ళండి, అదే మీకు సేఫ్టీ. ఏరా? వన్ మోర్. ఏయ్, వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలి. నచ్చావు, నువ్వు నాకు నచ్చావు. బాయ్స్ 1 2 3. మంచి ఫ్లవర్ దొరికితే దొరికాడు. ఆ అబ్బాయి ఉంటే ఓకే. అటు చూస్తామేటయ్యా, రైట్ రా. హెల్మెట్ వేసుకోలేదేంటి? మీరేసుకున్నారుగా. సరేలే, లైసెన్స్ ఆల్రెడీ తీసుకున్నాను. అయితే చూపించవయ్యా.
కరెక్ట్ గానే ఉంది. పేపర్ ఉదయాన్నే చదివేశాను. నేను చదవాలి, ఇవ్వు. ఇది కరెక్ట్ గానే ఉంది. ఇన్సూరెన్స్ ఏంటి, దీనికి కౌంటర్ ఇవ్వలేదా? తీతే చిక్కాడు. ఎక్స్పైర్ అయ్యి 6 మాసాలు అయింది. ఎందుకు రెన్యూల్ చేయలేదు? చేయలేదు. అదే అడుగుతున్నాను, ఎందుకు చేయలేదు అని. నేను చేయలేను. నువ్వు చేయకపోతే నన్ను చేయమంటావా? మీరే చేయాలి. నేనా? అదే మీ బైక్ లోంచి తీసిన మీ ఇన్సూరెన్స్ మీరే చేయాలి. చూడండి, ఎం రాజేంద్ర అని పెద్ద అక్షరాలతో రాసుంటుంది. ఎందుక బండి అక్కడ పార్క్ చేశాడు? అదే నేను అడుగుతున్నాను. ఎక్స్పైర్ అయి 6 నెలలైంది, ఇంకా ఎందుకు రెన్యూ చేయలేదు? నేను పోలీసుని, రూల్స్ ని బ్రేక్ చేయొచ్చు. నువ్వు కామన్ మ్యాన్, రూల్స్ ని కరెక్ట్ గా పాటించాలి. ఏయ్, అటు చూస్తావేంటి? 5,000 ఫైన్ కట్టు. కట్టు. నేను నిన్ను కట్టమంటుంటే నువ్వు ఎటో చూసి ఎవరినో కట్టమంటావేంటి? ఇది వేరే కట్టు. అదిగో కనిపిస్తుంది బాల్కనీ. అవును. అక్కడ నుంచి నా ఫ్రెండ్ ఇప్పుడు మీరు లంచం అడిగారు, లంచం దాన్ని షూట్ చేస్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియా వాట్సాప్ లో పంపించబోతున్నారు. బతుకు బట్టలు చేసేసాడే. నేను పాపోయా. అడగడానికి 5,000 అడుగుతారు, కానీ 50 రూపాయలకి అడ్జస్ట్ అయిపోతాను. 50 రూపాయలకి ఆల్ ఓవర్ ఇండియా. కొంచెం ఓవర్గా లేదు? నన్ను నీ తమ్ముడు కనుకొని క్షమించి వదిలేవయ్యా. సరే, ఓకే, క్షమించేస్తాను. అక్కడున్న నా ఫ్రెండ్ ని మీరు క్షమాపణ అడగండి. అప్పుడే వాట్సాప్ లో పంపించుకున్నా ఉంటారు. ఎవరినే? ఆ పని వేసుకున్న అబ్బాయినా? ఏంటి అబ్బాయా? అబ్బాయి జిమ్కి వెళ్తాడా ఉందా? లెన్స్ కూడా వీకే. అవును అవును, అబ్బాయే. అమ్మాయ్యా, సరే అన్న. ఈ తమ్ముని క్షమించి వదిలి తీసుకొని బయలుదేరు. వదిన బయలుదేరన్నా. ఆ క్షమాపణ. నువ్వు బండి స్టార్ట్ చేయి, నేను ఇప్పుడే అడుగుతాను. పెదవే పలికిన తీయని నువ్వు వెళ్ళుదిరా. అరో బరే తమ్ముడా, ఏదన్నా ఉంటే మనం మాట్లాడి తెలుసుకుందాం. ఏదన్నా మాట్లాడుకుందాం. ఏమండి ఇలా రండి. ఒక Please. ట్రాఫిక్ పోలీస్ నన్ను చూసి Please ఫ్లైట్ రా. చేస్తున్నాడు. నొక్కే బ్రో సైకిల్ చేస్తున్నాడు. పుణ్యం ఉంటుందిరా. ఫ్లేమ్ కిస్ ఇస్తావా? ఫోన్ ఐ లవ్ యూ రా. ఇది షూట్ చేసి ఆల్ ఓవర్ ఇండియా వాట్సాప్ లో పంపి వాడు ఉద్యోగం ఊడిపోయేలా చేస్తా. కొంచెం కరుణించరా. చూసావా, కరెక్ట్ టైం కి తీసుకొచ్చి దించి. ఏయ్, ఇదిగో వదినా. ఏంటి మీరే నన్ను వదినా అని పిలుస్తున్నారు? మరి పేరు చెప్పకుండా